ప్రపంచ ప్రఖ్యాత ఎర్రచందనానికి నిలయం, కోటాను కోట్ల విలువైన వృక్ష సంపదకు ఆలవాలం, బ్రహ్మాండ నాయకుడు కొలువైన కొండలు శేషాచలం అడవులు. జీవ వైవిధ్య ప్రాంతంగా గుర్తింపు పొందిన శేషాచలంలో అరుదైన జీవరాశులు వెలుగు చూస్తున్నాయి. 1899లో కనుమరుగైన గుత్తి టెరంటల అనే సాలీడు మళ్లీ ఇన్నాళ్లకు శేషాచలం అడవుల్లో కనిపించింది. శేషాచలం అరుదైన వృక్ష జాతులకు నిలయం, అందమైన జీవకోటికి ఆలవాలం. జీవ వైవిధ్యంతో అలరారే శేషాచలం ఇప్పుడు పరిశోధనలకు స్వర్గధామంగా మారింది. పరిశోధనల్లో కొత్త కొత్త జంతు జాతులు వెలుగు చూస్తున్నాయి. ఈ సాలీడుకు 114 ఏళ్ల చరిత్ర ఉంది. పేరు గుత్తి టెరంటులా. 1899లో అనంతపురం జిల్లా గుత్తిలో కనుగొన్నారు ఈ సాలీడుని. ఆ తర్వాత మళ్లీ కనిపించలేదు. 114 ఏళ్ల తర్వాత శేషాచలం అడవుల్లో దీన్ని కనుగొన్నారు పరిశోధకులు. కపిల తీర్థం దగ్గర ఈ సాలీడ్ ఉన్నట్లు చెప్తున్నారు పరిశోధకులు. గుత్తి టెరంటులా స్పైడర్ ఒకటే కాదు, ఇలాంటి అనేక అరుదైన జంతుజాలం ఇప్పుడు శేషాచలంలో అనేకం ఉన్నాయి. గుత్తి టెరంటులా ఇస్ రికార్డెడ్ 1899 అండ్ పోకాక్ వన్ సైంటిస్ట్ రికార్డ్ చేశారు. ఎక్కడంటే గుత్తి రైల్వే స్టేషన్లో. ఇట్ సో ఫార్ ఇస్ నాట్ కన్ఫర్మేషన్ రికార్డ్ విచ్ హ్యాబిటేట్లో ప్రెసెంట్ అయిందని ఎవరికి తెలియదు. ఇట్ ఈస్ నౌ యూర్ ప్రూవ్డ్ యాక్చువల్లీ ఇన్ శేషాచలం ఫారెస్ట్లో రికార్డ్ చేసింది కాబట్టి ఇట్ ఈస్ 100% దిస్ ఫోసిలిథెరా మెటాలికా స్పైడర్ హ్యాబిటేట్ రియల్ ఫారెస్ట్ ఇస్ శేషాచలం. ఈ అరుదైన సాలీడు ఇప్పటికే ప్రపంచ రికార్డుల్లోకి ఎక్కింది. యూనివర్సల్ జర్నల్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ రీసెర్చ్ అండ్ టెక్నాలజీలో నమోదైంది. శేషాచలం అడవులను బయోస్పియర్ గా గుర్తించిన కేంద్ర ప్రభుత్వం పరిశోధనలను ప్రోత్సహిస్తోంది. దీంతో అటవీ శాఖ ఆధ్వర్యంలో ఇక్కడ బయోలాబ్ ఏర్పాటు చేశారు. భూమేష్ గుప్తాతో పాటు మరికొందరు పరిశోధకులు నిత్యం శేషాచలం అడవుల్లో తిరుగుతూ అరుదైన జీవరాశిని కనుగొనే ప్రయత్నంలో ఉన్నారు. గుత్తి టెరంటులా సాలీడుతో పాటు మరికొన్ని అంతరించిపోతున్న జీవరాశుల్ని కనుగొన్నారు ఇక్కడి పరిశోధకులు. జీవజాలంతో పాటు అనేక అరుదైన వృక్ష జాతులు కూడా వెలుగు చూశాయి. వాటన్నింటినీ ఫోటోల రూపంలో శేషాచలం బయోల్యాబ్ లో పొందుపరిచారు పరిశోధకులు. రెండు 2,75,000 హెక్టార్లలో విస్తరించిన శేషాచలం అడవుల్లో ఇలాంటి అనేక రకాల జంతు వృక్ష జాతులున్నాయి. మున్ముందు మరెన్నో కొంగొత్త జీవరాశులు, అంతరించిపోయే జంతుజాలాన్ని వెలుగులోకి తెచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అరుదైనదే కాదు, ఆనవాళ్లు లేకుండా అంతరించిపోయిన స్పైడర్ ఇప్పుడు తిరుమలేశుడు కొలువైన శేషాచలం కొండల్లో ఉనికిని చాటుకుంటోంది. అరుదైన వృక్ష జంతుజాతులతో జీవ వైవిధ్యానికి నిలయంగా, పరిశోధనకు స్వర్గధామంగా విరాజిల్లుతున్న సప్తగిరిలో 114 ఏళ్ల తర్వాత కంటపడ్డ ఈ స్పైడర్ బయోస్పియర్ రిజర్వ్ ఫారెస్ట్కున్న ప్రత్యేకతను చాటుతోంది. శేష తల్పపై శయనించిన మహావిష్ణువు కొలువు తీరిన శేషాచలంపై అటవీశాఖ రీసెర్చ్ టీం చేపట్టిన పరిశోధన అరుదైన రికార్డులను నమోదు చేస్తోంది. శేషాచలం ఫారెస్ట్ నుంచి కెమెరా పర్సన్ గిరితో రాజు, TV9 తిరుపతి.